जोहार 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 बाबा साहेब अंबेडकर जोहार जोहार కొనసాగిస్తాం బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను स्टार्ट करो। ఈ రోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బాబా సాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఆయన జయంతి నిర్వహించడం జరిగింది। ఈరోజు దేశంలో ఉన్న ప్రస్తుతం దేశంలో సమకాలీన పరిస్థితులను మనం గమనిస్తే ఏ ఉద్దేశంతో అయితే బాబా సాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ప్రతి ఒక్కరికి సమానయం అందాలి, ఇక్కడున్న బడుగు బలహీన వర్గాలు మైనారిటీ ప్రజలు అందరికీ సమానమైన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో బాబా సాహెబ్ అంబేద్కర్ ఒక ప్రపంచంలోనే అత్యున్నతమైన కాన్స్టిట్యూషన్ను రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది। ఈ కాన్స్టిట్యూషన్లో ఈ దేశంలో నిర్వహించే ప్రతి పౌరునికి సమాన హక్కులు కల్పించబడ్డాయి। అది మత స్వేచ్ఛ కానీ, అది విద్యా హక్కు కానీ, అది వైద్య హక్కు కానీ, ప్రతి విషయంలో సమాన అవకాశాలు కల్పించబడ్డాయి। అయితే ఏదైతే మానవవాద భావజాలం కలిగిన పార్టీలు ఈరోజు దేశాన్ని ఏలుతున్నాయో భారతీయ జనతా పార్టీ వాళ్ళు బహటంగానే అంటున్నారు। మొన్న కర్ణాటకలో బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగడే బహటంగా ప్రకటిస్తున్నాడు, ఈసారి ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో మీరు భారతీయ జనతా పార్టీకి 400 సీట్లు కల్పించండి, ఈ దేశంలో ఉన్న రాజ్యాంగాన్ని మారుస్తామని వాళ్ళు బహటంగానే ప్రకటిస్తున్నారు। అయితే మేము చూస్తున్నాం అలాంటి రాజ్యాంగాన్ని మార్చాలనే ప్రకటనలు చేసేవారిపై ఎలాంటి చర్యలు లేవు। దురాదృష్టం ఏమిటంటే ఇలాంటి పార్టీలే ఈ దేశాన్ని ఏలుతున్నాయి। ఇక్కడ ఉన్నటువంటి రీజనల్ పార్టీస్, అది వైసీపీ కానీ బీజేపీ కానీ పరోక్షంగా ప్రత్యక్షంగా వాళ్ళకు మద్దతు తెలుపుతున్నాయి। కాబట్టి ఈ దేశంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉండాలంటే ఒకటే మార్గం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి। ఒకవేళ ఈ రాజ్యాంగం ప్రమాదంలో పడితే ఇక్కడున్న బడుగు బలహీన వర్గాలు మైనారిటీ ప్రజలందరూ ప్రమాదంలో ఉన్నట్టే। ఇప్పటికే రాజ్యాంగ వ్యతిరేక చట్టాలు, సిఏ, ఎన్ఆర్సీ లాంటి అనేక చట్టాలు వీళ్ళు తీసుకొచ్చినారు, ఇవన్నీ రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టాలు। కాబట్టి మేము ఈ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ దేశ ప్రజలకు చేస్తున్న మనవి ఏమంటే, ఈ విజ్ఞప్తి ఏమంటే, మీరు ఏ పార్టీలు అయితే భారత రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాయో వాటికి మద్దతు తెలిపే రీజనల్ పార్టీస్ ఏవైనా కానీ వారికి మీరు ఇదే బాబా సాహెబ్ అంబేద్కర్ మీకు అందించిన ఓటు హక్కుతో బుద్ధి చెప్పండి, అలాంటి పార్టీలకు ఇంటికి పంపించండి। ఎవరైతే భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశం నడవాలి, అందరు సుఖ సంతోషంగా ఉండాలి, ఈ భారత రాజ్యాంగం పరిరక్షణకు పనిచేస్తున్నటువంటి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఇలాంటి పార్టీలకు మీరు మద్దతు తెలపాలని ఈ జయంతి సందర్భంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మేము మీకు ఇచ్చే సందేశం। నా పేరు చాంద్, జిల్లా కార్యవర్గ సభ్యులు, కర్నూలు। आज सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया के ऑफिस में बाबा साहेब अंबेडकर का जयंती दिवस मनाया जा रहा है। बाबा साहेब अंबेडकर जो संविधान को लिखा, वो संविधान के तहत आज देश भर में संविधान को ख़त्म करने के प्लान और मंसूबे बना रहे हैं। जैसा कि इख्तिदार में आने वाली बीजेपी आज वो 2024 के इलेक्शन में 400 के पार अगर एमपी सीट को जीते तो हम संविधान को भी बदल देंगे बोलकर वो ऐलान कर रहे हैं। हम आवाम से ये अपील करते हैं कि इस तरीके के पार्टियों को वोट ना दे, बल्कि जो संविधान को बचाने के ऊपर काम कर रहे हैं सेकुलर पार्टीज, एसडीपीआई, उस तरीके के पार्टियों को वोट देकर संविधान बचाने का काम करे। बाबा साहेब अंबेडकर संविधान को समाज में हर वर्ग के हर तबके को इंसाफ मिले,
इस तरीके का संविधान है हमारा संविधान, पूरे दुनिया में बेस्ट कॉन्स्टिट्यूशन इन इंडिया। वो संविधान को आज खत्म करने के ऊपर जो बीजेपी मंसूबे प्लान बना रही है, उस तरीके के प्लान को रीजनल पार्टीज यहाँ पर टीडीपी वाईसीपी उसको सपोर्ट कर रही है। तो आवाम से हम अपील कर रहे हैं कि संविधान को बचाए, देश को बचाए और मुल्क को बचाए। इसी के साथ मैं अपनी बात खत्म करता हूं। अस्सलाम वालेकुम।